నమస్తే అన్న. ఏం పేరు మీ పేరు? హనుమాన్ నాయక్ అన్న. ఏం చేస్తుంటారు? ఆటోనా? ఆటో తోలుతా ఉంటారు. ఆటో తోలుతాం. ఓకే. మరి ఏంటన్న పరిస్థితి? 100 రోజులైంది గవర్నమెంట్ ఫామ్ అయ్యి. మరి ఎలా ఉంది? సూపర్ 6 అన్నారు 100 రోజుల్లో. బాగుందన్న. బాగుంది. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ప్రభుత్వం చాలా బాగుంది. చాలా బాగుంది. ఎందువల్ల నాకు మీకు నచ్చింది ఆ ప్రభుత్వంతో పోల్చుకుంటే? ప్రజలకి మనకు కావాల్సింది ఏంది? ఫస్ట్ ప్రజలు ఇబ్బంది పడకూడదు. ఏ దేశంలో అయినా కానీ నాకైతే మాత్రం పర్లేదన్న, బాగా అనిపిస్తుంది. ఇప్పుడు పోయిన ప్రభుత్వంలో ఎవరు రోడ్డే వేయలేదు, ఎక్కడ పడితే అక్కడ గుంతల్లో పడి నడుములు పోయి అంతా దారుణంగా ఉంది. ఈ ప్రభుత్వం 100 రోజులు కూడా ఇంకా 100 రోజులు పూర్తయింది, అయినా ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ రోడ్లు వేయడం అన్నీ బాగా చేస్తున్నారు. ఫైనల్ 100 రోజుల పరిపాలన ప్రజలకు నచ్చుతుందా? సూపర్ అన్న, దాంట్లో అసలే తిరిగేలేదు. ప్రభుత్వం అయితే సూపర్ హైలైట్. గతంలో చూసుకుంటే ఆటో వాళ్ళకి 10,000 చొప్పున ఇచ్చేవాళ్ళు, మరి ఇప్పుడు వస్తున్నాయి. ఎవరికి ఇచ్చారన్న 10,000? 100 మందిలో 10 మందికి. ఇది అందరికి కాదు, 100 మందిలో 10 మందికి. మిగతా 90 మంది పరిస్థితి ఏంది చెప్పన్నా? రాలేదన్న. నాకు రాలే, మా నాన్నకి రాలేదన్న. మా నాన్న కూడా ఆటో తోలుతాడు, ఇద్దరికి రాలేదు. సంతబండి అన్న, సంతబండి. ఫైనల్గా ఇప్పటికి ప్రజెంట్ సూపర్ 6 అన్నారు, ఒక్క పథకమైన వచ్చిందా మరి మీకు 100 రోజుల్లో? మాకు అమలు చేస్తాను. ఓకే. ఇప్పుడు ఆ గ్యాస్ అనేది ఇంకా పెట్టలేదన్న. ఇంకోటి ఏంటంటేనా, అది పింఛన్ అయితే మా వాళ్ళకి ఎవరికి మేము రాపిలా, అంటే రాపిన వయసు లేదు. నెక్స్ట్ పథకాలు ఇక అన్న క్యాంటీన్ ఒకటి చేశారు. బస్సు అయితే ఇంకా పెట్టరంట, ఇంకా చేసేది ఏం లేదు. ప్రస్తుతానికైతే పర్లేదన్న, నాకైతే బాగా అనిపించింది. అందరి సమస్య నాకు తెలీదు, నాది నేను చెప్తున్నాను అంతే.